తెరిచి కస్టమర్లను ఆకర్షిద్దాం అనుకునే లోపే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బోర్డు పీకేసినట్టు తయారైంది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత పరిస్థితి. తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ రగిల్చి పాత టీఆర్ఎస్ బ్రాండ్ తో రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇద్దామని ఆమె వేసిన ప్లాన్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ గట్టిగానే షాక్ ఇచ్చింది. ఆ పేరు కుదరదు తల్లి, పక్షం రోజుల్లో 3 పేర్లు పట్టుకొనిరా, లేదంటే దుకాణం బంద్ అంటూ ఈసీ లీగల్ నోటీసులు పంపడంతో గులాబీ గూటికి దూరమైన కవితకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో మేడ్చల్ వేదికగా కవితక్క భారీ హంగామా మధ్య తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ అంటూ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. గులాబీ జెండా కలర్ మార్చి ఎజెండా మార్చి ఉద్యమ వారసత్వం నాదే అంటూ ఈసీ దగ్గరికి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. అయితే అక్కడ అసలు కథ మొదలైంది. తెలంగాణ రక్షణ సేనాని కాస్త భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న సొంత అన్న కేటీఆర్ కార్లను ఈ పేరు మార్పు వ్యవహారం అసలు నచ్చలేదు. పల్లెల్లో జనాలు ఇప్పటికీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ అనే పిలుస్తున్నారని, ఇప్పుడు కవితకు అదే పేరు ఇస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి తమ కారు గుర్తుకు కాకుండా ఆమెకు ఓటేస్తారని బీఆర్ఎస్ నేతలు ఈసీ మెట్లెక్కారు. మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన ఒకే సంస్థతో పాటు జూన్ నెలలోనే దాదాపు 600 నుంచి 700 వరకు ఫిర్యాదులు ఈసీకి అందాయట. టీఆర్ఎస్ అనే పేరు మీద ఇంతకు ముందు ఇంతమంది ప్రేమ ఉందా అని పొలిటికల్ సర్కిల్స్ లో ముక్కున వేలు వేసుకుంటున్నాయి. ఈ ఫిర్యాదులు వెల్లువలు చూసిన ఎన్నికల సంఘం ఈ పేరుతో రిజిస్ట్రేషన్ ఇస్తే తగాదాలు తప్పవు అని ఫిక్స్ అయిపోయింది. అందుకే కవితకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ లేఖ పంపింది. 15 రోజులుగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సబ్మిట్ చేయాలి. గడువులోగా కొత్త పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అప్లికేషన్ ను డస్ట్బిన్ లో పారేస్తాం అని సమాచారం పంపింది. రాజకీయంగా తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న కవితకు మొదటి అడుగులోనే ఈసీ పెట్టిన బ్రేక్ పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు ఆమె ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. సబ్దుమణిగి కొత్త పేరు వెతుక్కోవడం, ఈసీ చెప్పినట్టు వినేసి టీఆర్ఎస్ ఆశలు వదిలేసి వేరే ఏదైనా పేరు చూసుకోవడం మొదటి చాయిస్ గా ఉంది. ఇక రెండో చాయిస్ కోర్టు మెట్లెక్కడమే. టీఆర్ఎస్ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు, నేను లీగల్ గా ఫైట్ చేస్తా అని కోర్టుకు వెళ్లడం మరో అవకాశం. ఏదేమైనా అన్నతో పోటీ పడదామనుకున్న కవితమ్మకు ఈసీ ఇచ్చిన షాక్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి రానున్న రోజుల్లో ఆమె సరెండర్ అవుతారా లేక సమరానికి సై అంటారా అనేది చూడాలి.